గుజరాత్ అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాద ఘటనపై ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ప్రాథమిక నివేదిక విడుదల చేసింది. మొత్తం 15 పేజీలతో ప్రాథమిక నివేదిక సమర్పించింది. గత నెల 12న ఎయిర్ ఇండియా విమానం కుప్పకూలిన ఘటనలో ఫ్లైట్లో ఉన్న 240 మంది ప్యాసింజర్లతో సహా ఇతరులు మరో 30 మంది మృతి చెందారు. ఈ ఘటనకు సంబంధించి ఏఐబీ కీలక విషయాలు వెల్లడించింది. విమానం టేకాఫ్ అయ్యాక ఇంధన కంట్రోలర్ స్విచ్లు సెకండ్ పాటు ఆగిపోయినట్లు చెప్పింది. పైలట్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసినట్లు మరో పైలట్ ను ప్రశ్నించాడని, తాను స్విచ్ ఆఫ్ చేయలేదని మరో పైలట్ సమాధానం ఇచ్చినట్లు రిపోర్టులో తెలిపింది. కాక్పిట్లో ఇవే పైలట్ల ఆఖరి మాటలని ఏఐబీ తెలిపింది. తర్వాత పైలట్లు మేడే కాల్ ఇచ్చారని, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ స్పందించినప్పటికీ ఎలాంటి స్పందన రాలేదన్న ఏఐబీ ఈలోపే విమానం కూలిపోయిందని వివరణ ఇచ్చింది. ప్రమాదానికి సంబంధించిన ఫోటోలు, వీడియోల పరిశీలన పూర్తి చేసినట్లు చెప్పింది. విమానానికి సంబంధించి 2 ఇంజిన్లను వెలికి తీసినట్లు, తదుపరి పరీక్షలకు కాంపోనెంట్స్ ను గుర్తించామని చెప్పింది. ఇంజిన్స్ ను భద్రపరిచినట్లు తెలిపింది. ప్రమాదానికి ముందు ఇంధనం, బరువు సైతం పరిమితుల్లోనే ఉన్నాయని, విమానంలో ప్రమాదకరమైన వస్తువులేమీ లేవని తన నివేదికలో స్పష్టం చేసింది. ఇష్యూకి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. అనిల్ మనతో లైవ్ లో జాయిన్ అవుతున్నారు. అనిల్, ఫ్లైట్ క్రాష్ ఘటనపై ఏఐబీ రిపోర్ట్ ఇచ్చింది. ఏంటి రిపోర్ట్లో కీలకమైన విషయాలేంటి? అహ్మదాబాద్ విమాన ఘటనలో భాగంగా ఏఐబీ ఒక 15 పేజీల నివేదిక అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కీలక అంశాలను మెన్షన్ చేస్తూ కూడా వాళ్ళు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఎప్పుడైతే ఈ అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ అయిందో ఆ క్రాష్లో భాగంగా 2 పైలట్లకు సంబంధించి సంభాషణ అనేది విడుదల చేయడం జరిగింది. ఈ సంభాషణ విడుదల చేసిన సమయంలో ప్లేన్లో ఉన్న ఒక పైలట్ అనే వ్యక్తి దానికి సంబంధించి కంట్రోలర్ స్విచ్ ఎందుకు ఆఫ్ చేసావని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అంటే ముఖ్యంగా ఈ కంట్రోలర్ స్విచ్కి సంబంధించి అదే టైంలో 1 సెకండ్లోనే ఈ కంట్రోలర్ స్విచ్ అనేది ఆగిపోయిందని చెప్పేసి ఈ నివేదికలు అయితే తెలపడం జరిగింది. కాబట్టి దీనికి సంబంధించి పైలట్లకు ఇద్దరికి సంబంధించి సంభాషణ అయితే విడుదల చేయడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ విషయంలో ఒక పైలట్ని కంట్రోలర్ స్విచ్ ఎందుకు ఆపామని చెప్పేసి, ఆఫ్ చేసామని చెప్పేసి మాట్లాడినప్పుడు, లేదు ఆపలేదు అని చెప్పినప్పుడు దానికి సంబంధించి వెంటనే ఆ తర్వాతనే ఇంధనానికి సంబంధించి ఇంజన్ ఫెయిల్యూర్ రావడం, ఆ తర్వాత వెంటనే మేడే కాల్ అనేది వాళ్ళు వాడడం జరిగింది, ఉపయోగించడం జరిగింది. సో ఇందులో భాగంగానే ముఖ్యంగా ఈ ఘటన జరిగిన వెంటనే ఈ 2 ఇంజన్లు కూడా ఫెయిల్ అవ్వడం, ఆ తర్వాత కంట్రోలర్ స్విచ్ అనేది లోపల టెక్నికల్గా ఇష్యూస్ రావడం, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని వెంటనే మేడే కాల్ చేసిన వెంటనే అంటే 5 to 7 సెకండ్స్కే ఈ క్రాష్ అనేది జరగడంతో వెంటనే ఈ ఏఐబీ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టింది. ఇన్వెస్టిగేషన్ అంటే గత నెల 12వ తారీఖున ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి కూడా మొత్తం కంప్లీట్గా వీటికి సంబంధించి ఎక్విప్మెంట్కి సంబంధించి కావచ్చు, టెక్నికల్కి సంబంధించిన థింగ్స్ అన్నింటినీ కూడా వీళ్ళు కలెక్ట్ చేసి వాటన్నిటిని సంబంధించి మొత్తం 15 పేజీల నివేదికనైతే ఇవ్వడం జరిగింది. ఈ 15 పేజీల నివేదికలో భాగంగా మొత్తం కూడా వాళ్ళు ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారని చెప్పాలి. ముఖ్యంగా 240 మంది ప్రయాణికులు ఆ ఫ్లైట్లో ఉండగా ఫ్లైట్లో 240 మంది కూడా చనిపోయారు. అదేవిధంగా ఇతర వ్యక్తులు కూడా దీనికి సంబంధించి ఆ క్రాష్ జరిగిన టైంలో ఎక్కడైతే ప్రాంతంలో జరిగిందో ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తులకు సంబంధించి కూడా 30 మంది చనిపోయారని చెప్పేసి ప్రాథమికంగా అయితే నిర్ధారించారని చెప్పాలి. ముఖ్యంగా దీనికి సంబంధించి ఆ తర్వాత ఈ మేడే కాల్ జరిగిన తర్వాత ఏవైతే వీళ్ళు కలెక్ట్ చేశారో వాటికి సంబంధించి కూడా ప్రెజెంట్ ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది, దానిలో దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఈ ఎయిర్ క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో ఏదైతే ఉందో ఇది 12వ తారీఖు నుంచి కూడా ఘటన జరిగిన వెంటనే దీనికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ మొదలు పెట్టారు. ఇందులో భాగంగానే వారికి సంబంధించిన సంభాషణను కూడా విడుదల చేశారు. ఆ సంభాషణలో భాగంగా ఎక్కడైనా కానీ ఏదైనా చర్యలకు సంబంధించి అంటే వీటికి సంబంధించి ఏమైనా ఈ టెక్నికల్ ఇష్యూస్ ఏమైనా జరిగాయా, లేదా వారిద్దరి మధ్య ఏమైనా సంబంధించి కన్వర్జేషన్ ఏమైనా కీలక అంశాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందనే విషయంలో వాళ్ళిద్దరికి సంబంధించి కన్వర్జేషన్ విన్నారు. ఆ కన్వర్జేషన్లో భాగంగా ఇద్దరి మధ్య కూడా ఎలాంటి అంటే అనుమానానికి సంబంధించి కానీ ఎలాంటి అంశాలు కనపడలేదు. కానీ దీనికి సంబంధించి మాత్రం కంట్రోలర్ స్విచ్ అనేది టెక్నికల్గా ఉండే కంట్రోలర్ స్విచ్ అనేది ఆగిపోవడంతోనే ముఖ్యంగా అక్కడే టెక్నికల్ ఇష్యూ స్టార్ట్ అయింది. ఆ తర్వాత 2 ఇంజన్లకు సంబంధించి ఫెయిల్యూర్ అనేది స్టార్ట్ అయింది. ఆ తర్వాత మేడే కాల్ అనేది ఉపయోగించిన వెంటనే 5 to 7 సెకండ్స్కే ఈ ఎయిర్ క్రాష్ అనేది జరగడంతో ఈ పెద్ద మొత్తంలో ఈ ప్రమాదం జరిగింది. ఇంత పెద్ద ఘటన జరిగిన విషయాన్ని అయితే ప్రాథమికంగా ఏఐబీ అయితే ఇన్వెస్టిగేషన్లో ఈ 15 పేజీల ఇన్వెస్టిగేషన్లో నివేదికలో భాగంగా విడుదల చేయడం జరిగింది. సౌజన్య.